సేల్స్లో ఈ మిస్టేక్ చేశారంటే ఆ కస్టమర్ దగ్గర నుండి మీకు ఎప్పటికీ ఆర్డర్ రాదు. ఈరోజు ఒక వీడియో ఎడిటర్ కాల్ చేశాడు. కాల్ చేసి బ్రో మీ వీడియోస్ నేను రెగ్యులర్ చూస్తుంటాను, బాగుంటాయి, పర్సనల్గా నాకు చాలా హెల్ప్ అయింది అన్నట్లు మాట్లాడుతూ ఉన్నాడు. సడన్గా ఏం చెప్పాడంటే మీ వీడియోస్ అంతా బాగుంది, కంటెంట్ బాగుంది, బట్ మీ ఎడిటింగ్ అంతా బాగలేదు, నేను మీకు బెటర్ ఎడిటింగ్ చేయిస్తాను, తక్కువ ప్రైస్లో చేయిస్తాను అన్నట్టుగా అన్నాడు. నేను ఇప్పటికీ ఏం ప్లాన్ ఏం లేదు బ్రో, సో తర్వాత ఉంటే నేను చెప్తాను అన్నట్టుగా అన్నా. లేదు మీ కంటెంట్ బాగుంటాయి, ఎడిటింగ్ అని చేసామంటే ఎక్కువ మంది రీచ్ అవుతుంది, అది ఇదని కంటిన్యూ మాట్లాడుతున్నాడు. నేను సింపుల్ చెప్పాను, బ్రో నాకు ఇప్పటికి ప్లాన్ లేదు, తర్వాత ఉంటే నేను ఖచ్చితంగా చెప్తాను అంటే తన టోన్ సడన్గా చేంజ్ అయిపోయింది. పోరా ఎక్స్ట్రాల్ చేస్తున్నావు నువ్వు అంటే, బ్రో దగ్గర నుండి రే వరకు పోరా ఎక్స్ట్రాల్ చేస్తున్నావు నువ్వు, నీ కంటెంట్ వరస్ట్గా ఉంటుంది, అసలు నీ కంటెంటే బాగుండదు, ఎవరికి ఉపయోగపడుతుందని కంటెంట్ చేస్తున్నావు నువ్వు, నీ వల్ల ఎవరికి ఉపయోగం అన్నట్లుగా తన నోటికి వచ్చినట్టు మాటలు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇక నాకు అర్థం కాని సిచ్యువేషన్ ఏంటంటే, ఇప్పుడున్న జనరేషన్, ఇప్పుడు ఎవరైతే ఫ్రీలాన్స్ చేస్తున్నారో ఆరు కొత్తగా ఏజెన్సీ స్టార్ట్ చేస్తున్నారో వీళ్ళకి సేల్స్లో ఏ కస్టమర్ కూడా నో చెప్పకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ప్రపోజల్ ఇస్తే ఆటోమేటిక్గా కస్టమర్ యాక్సెప్ట్ చేసేవాళ్ళు ఆ మైండ్ సెట్లోనే వస్తున్నారు ఇప్పుడు. నేను ఈ ఇన్సిడెంట్ ఎందుకు చెప్తున్నానంటే, సేల్స్లో రిజెక్షన్ని హ్యాండిల్ చేయడం ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా ఇంపార్టెంట్. మనము కొటేషన్ ఇచ్చిన వెంటనే అందరు కస్టమర్లు ఎస్ అని చెప్పరు. చాలామంది డిఫరెంట్ రీజన్స్ చెప్తారు, ఇప్పటికి వద్దు నేను తర్వాత చూస్తానని, మీ కాంపిటేటర్ దగ్గర తీసుకుంటానని, ఆర్ మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా సేల్స్లో ఒక పార్టే. మనము సడన్గా ఆ కస్టమర్ నో చెప్పాడు కాబట్టి మనం హర్ట్ అయిపోయి నోటికి వచ్చినట్టు మాట్లాడితే తను లైఫ్లో మనకి ఎప్పుడు కూడా ఆర్డర్ ఇవ్వడు. ఈవెన్ నా సేల్స్ కెరీర్ స్టార్టింగ్లో కొంతమంది కస్టమర్స్ రిక్వైర్మెంట్ ఉందని పిలిచి మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు వెయిట్ చేయించి, ఈవినింగ్ సారీ మోహన్ మేనేజ్మెంట్ ఇప్పుడు వద్దంటాను, రిక్వైర్మెంట్ ఏం లేదని చెప్తుంది, సో తర్వాత ఉంటే చెప్తాము అని పంపించేసిన రోజులు ఉన్నాయి. అదే కస్టమర్ ఒక 2-3 మంత్స్ తర్వాత పెద్ద ఆర్డర్స్ ఇచ్చిన కస్టమర్స్ ఉన్నారు. సపోజ్ నేను ఆ రోజు ఈవినింగ్ వరకు నువ్వు నన్ను వెయిట్ చేపిస్తావా అని షర్ట్ పట్టుకొని తను మాట్లాడితే, సో తను ఫర్దర్గా మనల్ని పిలుస్తాడు? అసలు పిలవడు కదా. సేల్స్లో చాలా ఓపిక ఉండాలి. మీకు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా, మీరు సేల్స్ కెరియర్లో ఉండాలనుకున్నా, మీకు ఓపిక లేకపోతే మాత్రము బిజినెస్లోకి రాకండి, సేల్స్ చేయకండి. ఎందుకంటే మీకు 100లో ఒక 5-10 మంది కస్టమర్లు మాత్రమే మీతో ప్రాపర్గా మాట్లాడతారు. రిమైనింగ్ ఒక 80-90% ఆఫ్ కస్టమర్స్ వాళ్ళు ఏ మూడ్లో మాట్లాడతారో అర్థం కాదు. అండ్ బిజినెస్లో ఏంటంటే ఈ ఒక్కటే కాదు, సేల్స్ రిజెక్షన్సే కాదు, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అన్నిటికీ హ్యాండిల్ చేయడానికి రెడీగా ఉంటేనే బిజినెస్లోకి రండి. బిజినెస్ అంటే జస్ట్ పూల పంపైన నడక కాదు. సో చాలా డిఫికల్టీస్ ఉంటాయి, ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో అర్థమే కావు, ఎప్పుడు ఏ రోజు ఏ ప్రాబ్లమ్ వస్తుందో అర్థం కాదు. ఇలా షార్ట్ టెంపర్లో ఉంటే మాత్రం మీకు సేల్స్ వర్కౌట్ అవ్వదు, బిజినెస్ కూడా వర్క్ కాదు. మీరు తప్పుగా అనుకున్నా పర్లేదు. మీరు బిజినెస్లో కానీ సేల్స్లో కానీ ఎలాంటి డిఫికల్టీస్ ఫేస్ చేశారో కమెంట్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ.